శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో మనకు బృహస్పతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కనబడుతుంది. ద్వితీయ స్థానంలో బుధుడు, రవి, శుక్రుడి యొక్క ప్రభావం, పంచమంలో కేతువు, అదేవిధంగా రాజ్యస్థానంలో శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కనబడుతుంది. లాభంలో రాహు, వ్యయంలో కుజుడు కూడా కనిపిస్తున్నాడు. ఇక్కడ విశేషమైన స్థితి ఏంటంటే బృహస్పతి ఒక్కడిగా అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక శుభ ఫలితాలు ఇవ్వడము, శుభమైన కార్యాలు చేయడము, అనుకున్నది జరగడం, ఎప్పుడో వేసిన ప్లాన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వడము, రకరకాలుగా బృహస్పతి యొక్క అనుగ్రహంతో జరిగే అవకాశం ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లోనే ఒక మంచి హైప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఐటీ అనుకోండి, లేదా మన బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేదంటే హార్డ్వేర్ అయినా వేసుకోండి. ఏదైనప్పటికీ మంచి హైప్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం లోపల లేకుండా చేయండి. ఎందుకంటే శనీశ్వరుడు రాజ్యంలో కూడా బలంగా ఉన్నాడు కాబట్టి మీ ఉద్యోగరీత్యా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా ప్లానింగ్, డిజైనింగ్ ప్రోగ్రామ్ అంతా ముందు పేపర్ మీద వేసుకుని కొత్త వ్యాపారం ఆరంభించండి. అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే స్పెసిఫిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం ఇంకా బాగా కనబడుతుంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఫండింగ్ చేసేటప్పుడు కూడా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా చేసుకోండి. సక్సెస్ అనేది ఈ 15 రోజుల్లో ఇనిషియేటివ్ తీసుకున్న వాటన్నిటి కూడా సక్సెస్ ఉండే అవకాశం సంపూర్ణ ఉంది, చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకున్నప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే వివాహ సంబంధ వ్యవస్థలు కూడా చేసే ప్రయత్నాలను ఆరంభించండి. చూసుకోవడాలు, ఒకరిని డిస్కస్ చేసుకోవడాలు, అంటే ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా జనరల్ డిస్కషన్స్ చేసుకోవడాలు, ఇవన్నీ కూడా 15 రోజులు ప్రే చేయొచ్చు. శుభార్తలు వింటారు, శుభకార్యం జరుగుతుంది. అది శుభకార్యానికి సంబంధించిన పనులు జరుగుతాయి. అలాగే భూమి యొక్క కొనడాలు, అమ్మడాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రేడింగ్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం సంపూర్ణంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇదిలాగా ఉంటుండగా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అది అయిన తర్వాత మనం చేసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు అన్నమాట ఐరన్ కోర్ మీద, మైన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. అందులో సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. దాంతోపాటు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మన జీవితంలోని మనకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాము. ఆరోగ్య విషయాన్ని కొంచెం పంచంలో ఎటువంటి దోషాలు అయితే కనిపించట్లేదు, యోగంలోనే కనిపిస్తున్నాయి. అలాగే మనకు 12 ఇంట్లో కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి కుజుడు ఈ లగ్నాన్ని కొంతవరకు బలహీనపరిచే రకం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే లగ్నాన్ని బలం పెంచుకోవాలి కాబట్టి అమ్మవారికి అనుగ్రహం పొందడానికి కావాల్సిన మంత్ర సాధన, చండీ మంత్రం కానీ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, అష్టోత్తమ శతనామని చదువుకున్నా, లేదా చండీకి సంబంధించిన పారాయణం చేయించుకున్నా, మీతో కానప్పుడు ఎవరైతే ఉపాసకులు ఉంటారో వాళ్ళ చేత ఇంట్లో చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ ఇటువంటి ఏదో ఒకటి చేసుకోవడం వల్ల అనుకున్నవి సాధించడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు దూరపు బంధువుల నుండి కూడా శుభార్తలు వినే అవకాశం కూడా బాగా కనబడుతుంది. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా 15 రోజుల్లో ఒక సత్ఫలితం రావడము. ఇప్పుడే గురువుని విడిచి రవి, మిగిలిన గ్రహాలను వెళ్ళి బృహస్పతి ఒక్కడే ఉన్నాడు కాబట్టి బృహస్పతి అనుగ్రహం ఇక ఆరంభమవుతుంది. ఆరంభమయ్యేటప్పుడు ఒక్కసారి చండీ యొక్క పారాయణం చేసుకోగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.